ఆహ్, మీరింకా వైసీపీని కొంచెమే వేధిస్తున్నారు. ఇంకా బాగా వేధించండి. అందులో ఉన్న నాయకులందరిని లోపలేసేయండి. ఎవ్వరు బయట తిరగకూడదు. ఇది ప్రస్తుతం ఈనాడు చేస్తున్నటువంటి రెచ్చగొట్టుడు వార్తలు. అక్రమార్కులకు శిక్షలెప్పుడు అంటూ. ఏడాదిలోనే శిక్ష పడుంటే గనక ఇంతకుముందు కేసులకు గూడా అట్లాగే జరిగుండాలి కదా! అచ్చెన్నాయుడు కేసు ఇప్పుడు ఎక్కడుంది? రవీంద్ర కేసు ఇప్పుడు ఎక్కడుంది? అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటిదే ఆళ్ళ కేసులు ఎక్కడున్నాయి? అట్లాగే మిగతా కేసులన్నీ ఏమైపోయినాయి అప్పుడు కేసులు? ఆ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏడాదిలో శిక్ష పడిపోయినాయా? లేదా ఏడాదిలో అందరియి అయిపోయినాయా? జరుగుతూనే ఉంటాయి గదా! కాపోతే ఇప్పుడు వీళ్ళు చెప్పేదేందంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏదో ఒకటి జేసేయాలి. కొడాలి నాని ఏదో ఒకటి జేసేయాలి. జోగి రమేష్‌ని ఏదో ఒకటి జేసేయాలి. పేర్ని నానిని ఏదో ఒకటి జేసేయాలి. అలాగే సజ్జల భార్గవరెడ్డిని ఏదో ఒకటి జేసేయాలి. అదే సందర్భంలో మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఏదో ఒకటి జేసేయాలి. ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్‌లకు సంబంధించి ఏదో ఒకటి జేసేయాలి. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి రోజాని ఏదో ఒకటి జేసేయాలి. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏదో ఒకటి జేసేయాలి. అలాగే స్టాంపుల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఏదో ఒకటి జేసేయాలి. కారుమూరి నాగేశ్వరరావుని ఏదో ఒకటి జేసేయాలి. అలాగే దాడిశెట్టి రాజాని ఏదో ఒకటి జేసేయాలి. ఓవరాల్‌గా అందరి మీదన ఏదో ఒకటి జేసేయాలి. వైసీపీ వాడెవడు బయట తిరగకూడదు. జైళ్ళలో ఉండాలి లేదా కోర్టుల చుట్టూ తిరగాలి. ఇది కోరిక తెలుగుదేశంది కాదు. ఈనాడు, జ్యోతి చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి చేయించే ప్రయత్నం చేస్తున్నాయి.